సమస్యల్ని పరిష్కరిస్తున్నాం. ఒక వ్యక్తి దుర్మార్గం వల్ల 3 సంవత్సరాలు పడతా ఉంది మళ్ళీ రికార్డులన్నీ సరిచేయాలంటే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అదే సమయంలో ఏదైతే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్తో బ్లాక్ చైన్ టెక్నాలజీ సెక్యూరిటీ పెట్టి మళ్ళీ ఈడ ఆస్తుల్ని ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా మనం చేసే పరిస్థితికి వస్తున్నాం. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. నాలా యాక్ట్ రద్దు చేశాం. ఇంకొక పక్కన మనం ఇన్ని పనులు చేసినా ఓసారి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగింది, మన దగ్గర గ్యాస్ కొరత వచ్చింది. మనం పండించే ఉత్పత్తి చేసి అరటి అమ్మలేకపోతున్నాం, ధరలు పడిపోతున్నాయి. ఇంకో పక్క మనం ఉత్పత్తి చేసే అక్వాకి రేట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క ఫీడ్ ధరలు పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. మనం అందరం కూడా ఆలోచించాల్సింది, ఈ సంక్షోభాన్ని మనం ఒక అవకాశంగా తీసుకొని ఎక్కడికక్కడ ఏం చేస్తే నిలదొక్కోగలుగుతామో అలాంటి నిర్ణయాలు చేస్తున్నాం. అందుకే ఈరోజు మహానాడు కూడా మీరు చూస్తే చాలా నాకు ఆనందం. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది క్లస్టర్లో మా నాయకులు చేయలేరంటే కాదు, నాయకత్వాన్ని పటిష్టం చేసే ఏకైక అవకాశం ఇదొక క్రైసిస్, ఇదొక ఆపర్చునిటీ అని చెప్పి ముందుకెళ్ళాం. మనం ఈ విధంగా ముందుకు పోతా ఉంటే ఈరోజు మంచి చేయడమే కాదు, మహానాడు ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చెడును అడ్డుకోవడం కూడా అవసరమే. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తూ ఉంది. వీటిని ఆదిలోనే అడ్డుకోవాలి, ఎండగట్టాలి. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మహానాడు పసుపు పండుగ ప్రజలందరికీ ఒక భరోసా ఇచ్చే ఒక ఉత్సవం. ఇలాంటి రోజున ఈరోజు ఏదో మీటింగ్ పెట్టుకొని దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటే నీలాంటి వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా ఏ మాత్రం డైవర్ట్ చేయలేరు, డీవియేషన్ చేయలేరు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది క్రూయల్ మెంటాలిటీకి, నేర చరిత్రకి ఉదాహరణ. అందుకే రాష్ట్రాభివృద్ధిపై గొడ్డలి వేడితో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలి, వివరిస్తూనే ఉండాలి, వాళ్ళ నైజం గుర్తు చేయాలి. పేదలకు కావాల్సింది పథకాలు, గొడ్డలి వేట్లు కాదు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, గొడ్డలి పోట్లు కాదు. రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలు, జంతు బలులతో రక్తాభిషేకాలు కాదు. రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. ఇది మీ అందరి మనసుల్లో ఉండాలి, ప్రజల మనసుల్లో ఉండాలి. వేట కొడవళ్ళ నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వేట కొడవళ్ళ నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. దేశంలో ఏ పార్టీకి లేని బలమైన కేడర్ మనకుంది. క్రమశిక్షణ, కమిట్మెంట్, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న కార్యకర్తలు మన పార్టీ సొంతం. అదే మన బలం, అదే మన బలగం. అందుకే అందరికీ చెప్తున్నా, కేడర్ని గౌరవంగా చూసుకోవాలి, సముచిత స్థానం ఇవ్వాలి. ఏ స్థాయి నాయకుడైనా పార్టీ ఫస్ట్,
క్యాడర్ 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 ఎవరు ఇగ్నోర్ చేసినా వాళ్ళని ఉపేక్షించేది లేదని మరొక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 175 మంది ఎమ్మెల్యేలే కాదు నాయకులు, 25 మంది ఎంపీలే కాదు నాయకులు, బూత్ స్థాయిలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడే. మనం తయారు చేయవలసింది అనుచరులు కాదు, నాయకుల్ని తయారు చేయాలి. రాష్ట్రానికి విజన్ ఉన్నట్టే పార్టీకి ఒక విజన్ తయారు చేసుకుంటున్నాం. నాకు 2 బాధ్యతలు ఉన్నాయి, ఈ పార్టీకి 2 బాధ్యతలు ఉన్నాయి. విజన్ 2047 స్వర్ణాంధ్ర. అదే సమయంలో పార్టీకి 2047కి ఒక విజన్ తయారు చేసుకుంటాం. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తున్నాం, ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాం. ఈరోజు మనందరం కూడా ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి నిరంతరం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నాయకుల్ని తయారు చేసే విశ్వవిద్యాలయం ఇది. ఈ విశ్వవిద్యాలయంలో చదివిన వాళ్ళే వేరే ప్రాంతాల్లో వేరే పార్టీలో రాణిస్తారు తప్ప వేరేది కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క సోషల్ రీఇంజనీరింగ్, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. అలాంటి వెనుకబడిన వర్గాలకి మనం రుణపడి ఉన్నాం. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత, గౌరవించవలసిన బాధ్యత నాయకత్వానికి ఉందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని కొత్తగా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడే చెప్పారు, ట్రెజరర్ గారు చెప్పారు, జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. ఈరోజు మనం 160 కోట్ల రూపాయలు దగ్గర కార్యకర్తల సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ కింద మనం డబ్బులు ఇచ్చాం. ఈరోజు అందుకనే మళ్ళీ ఒక విభాగాన్నే పెట్టాం, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్. మన పిల్లలు కానీ మన మీద ఆధారపడిన మన కుటుంబ సభ్యుల పిల్లలకి చదువు విషయంలో ఏదైనా ఇబ్బంది వస్తే, లేకపోతే ఎంప్లాయ్మెంట్ విషయంలో ఇబ్బంది వస్తే ఏ విధంగా చేయాలనో చేస్తాం. రాష్ట్రానికి సంజీవని ఇచ్చాం. ఇక్కడ మనం ఒక యాప్లోనే పెట్టాం, మై హెల్త్ యాప్లో పెట్టాం. ఇందులో ప్రతి ఒక్క కార్యకర్త ఆరోగ్యం కాపాడే బాధ్యత, భవిష్యత్తులో మీకు ఏదైనా కష్టాలు వస్తే మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీ తీసుకుంటాం, మానిటర్ చేస్తామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మూడోది ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. న్యాయంగా డబ్బులు సంపాదించుకోవడంలో తప్పలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, పార్టీ అధినేతగా నా బాధ్యత నా కుటుంబ సభ్యులకు కూడా, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఎంపవర్మెంట్ కోసం నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి చేస్తూనే మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, స్థానిక ఎన్నికలకు సిద్ధంగండి. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గెలిపే ప్రధానం. ఎవ్వరు కూడా ఇగ్నోర్ చేయొద్దండి. నాయకులకు గౌరవిస్తాం. మీ పరిధిలో మీరు గెలవకపోతే మాత్రం మీకు దండం పెడతారని మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గెలిపి ద్వేయంగా నాయకత్వం పనిచేయాలి. ఎక్కడికక్కడ ప్రజలతో అనుసంధానం కావాలి. ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలి. సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా చేసిన పని మన ద్వారా చేశామని పదే ప్రజలకు గుర్తు చేసి వాళ్ళని మన పార్టీ వైపు ఆకర్షించుకునే బాధ్యత కూడా మీదే. ఓటు నమోదు కార్యక్రమం పైన కూడా శ్రద్ధ పెట్టండి. వస్తూ ఉంది. దీనిపైన బిఎల్ఓలతో కోఆర్డినేట్ చేసుకోవాలి. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్లో అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను. వేరే పార్టీ వాళ్ళు తప్పులు చేసి ప్రజలు వాళ్ళు అంతేలే అనుకుంటారు. కానీ మన టీడీపీ వాళ్ళు
సిగ్నల్ జంప్ చేసినా అది ఒక పెద్ద నేరంగా పరిగణిస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది మన పార్టీ విశ్వసనీయత, అది మన క్రెడిబిలిటీ. ఇంకో పక్క మొన్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచాం. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ధర్మాన్ని పాటిద్దాం. మిత్రపక్షాలతో ఐక్యంగా సఖ్యతతో ఉందాం. మళ్ళీ రేపు ఏ ఎన్నికలు పెట్టినా ఆనాటి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే అది మన పర్ఫార్మెన్స్. తక్కువ వస్తే ఎక్కడో లోపం జరిగింది, ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన పార్ట్ టైం పాలిటిక్స్ వద్దు, అహంకారం వద్దు, ఎగోలకు పోవద్దండి. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా మీరు మెయింటైన్ చేసే రిలేషన్సే పర్మనెంట్. మనం ఇచ్చే గౌరవమే మనకు శ్రీరామ రక్ష. అందుకే మీ అందరిని కోరుతున్నా, ప్రతి నాయకుడు కార్యకర్త జనంతో మమేకం కావాలి. ప్రభుత్వానికి పార్టీకి వారధిగా ఉండాలి. మన కళ, మన కర్తవ్యం, మన కృషి. స్వర్ణాంధ్ర 2047 హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ మన లక్ష్యం. మహానాడు సాక్షిగా తెలుగు జాతికి పునరంకితం అవుదాం. 2 రోజులు చర్చిద్దాం. చర్చించిన తర్వాత ఏ విధంగా చేయాలనో వారి వారి స్థాయిలో వారు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవకాశాలు వస్తాయి. అవకాశాలు నిలబెట్టుకుంటే ఇంకా అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సరిగా చేసుకోలేకపోతే ఇబ్బంది పాలవుతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. జై హింద్, జై హింద్. ఆది నుంచి